రాజధాని విశాఖపట్నంలో చోటు చేసుకున్న ప్రేమోన్మాది దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తల్లి కూతుళ్లపై దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది నవీన్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఘటన అనంతరం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా శ్రీకాకుళం సమీపంలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ క్రమంలోనే బూర్జా మీదుగా వీరఘట్టం వెళ్తూ ఉండగా అతన్ని అదుపులోకి తీసుకుని విశాఖకి తరలిస్తున్నారు. ఆ యువతికి అతనికి సంబంధం ఏంటి అన్న కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలిపారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామని విశాఖ సిపి బాగ్జీ వెల్లడించారు. కాగా ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత స్పందించారు. ఇక నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ప్రేమిస్తున్నారని ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను తల్లి గారితో కూడా మాట్లాడాను. నేను 1 year ఆగమని చెప్పాను. అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. ఈరోజు వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ అమ్మాయి కూడా అయినాయి. ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా అక్కడ పట్టుకోవడం ముద్దాయి నవీన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ మమత. విశాఖలో చోటు చేసుకున్నటువంటి అతి దారుణమైన ఘటన అయితే మాత్రం ఏదైతే ఒక తల్లిని హత్య చేయడం, అదేవిధంగా మహిళను గాయపరిచిన ఘటనలో అయితే మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేవలం సంఘటన జరిగిన 3 గంటల్లోనే ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడు నవీన్ ను శ్రీకాకుళం జిల్లాలో పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీకాకుళం నుంచి విశాఖ కూడా అన్ని తీసుకువస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే నేరం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అతి చాకచక్యంగా ఇన్ని పట్టుకోవడం పట్ల అయితే మాత్రం హర్షద్రేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితుడు నవీన్ చాలా తెలివిగా ఇక్కడ నుంచి ఏదైతే నేరం జరిగిన తర్వాత అయితే కనుక అదే బైక్ మీద వెళ్తూ దారి మధ్యలో అయితే కనుక తను డ్రెస్ ను కూడా ఒక మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది. డ్రెస్ తో పాటు ఒక బైక్ ను కూడా మార్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈయనకి వేరే విధంగా వేరే వ్యక్తులు కూడా ఈయనకి సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దీనిపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించి దీనికి ఎవరైతే సహకరించారో వీళ్ళందరిపై కూడా కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా చెప్తడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే విశాఖలో జరిగినటువంటి ప్రేమోన్మాది దాడి ఘటన నేపథ్యంలో అయితే మాత్రం మహిళలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా అటువంటి నేర ప్రవృత్తి గల వాళ్ళు కానీ లేదంటే అటువంటి ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అటువంటి వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కి సంప్రదించినట్టయితే కనుక వాళ్ళకి రక్షణ కల్పిస్తామంటూ కూడా పోలీస్ కమిషనర్ శంకరప్రసాద్ బాగ్చి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే నేరం జరిగిన ప్రదేశం ఉందో అక్కడికి వెంటనే కమిషనర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి పూర్తిగా క్లూస్ టీమ్ తో పాటు ఈ పోలీసులందరూ కూడా వాళ్ళు సేకరించిన వివరాలను అయితే మాత్రం కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా దీనిపై తన యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హోంమంత్రి అనిత అయితే వెంటనే కమిషనర్ ని లైన్ లోకి తీసుకొని ఈ ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని వెంటనే శిక్షించాలని, ఆయనకి శిక్ష పడే విధంగా పూర్తిగా సమాచారాన్ని సేకరించాలంటూ కూడా పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ గాయపడిన మహిళ ఉందో తిను దీపికను అయితే మొత్తం పూర్తి స్థాయిలో వైద్యం అందించాలంటూ ఇటు సీఎం కావచ్చు ఇటు హోంమంత్రి కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆమెకైతే మాత్రం తక్షణంగా ఆమెకి వైద్య సౌకర్యాలను అయితే పూర్తి స్థాయిలో అందిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మరికొన్ని గంటలు వేచి చూస్తే తప్ప ఆమె ఆరోగ్యం పట్ల అయితే పూర్తి స్థాయి బులెటిన్ బయటకు వచ్చే అవకాశం లేదంటూ కూడా డాక్టర్లు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడం
చాలా బాధాకరమైనవని అంటూ కూడా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా ఇప్పటికే తన యొక్క సందేశాన్ని కూడా పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసును మరింత లోతుగా కూడా విచారించి దీనిలో ఎవరైతే నిందితుడు నవీన్ కి ఎవరైతే సహకరించారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. నిన్న ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కి కుటుంబ సభ్యులు తరలించారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో నాని బాధపడుతున్నారు. గత వారం ఛాతీలో నొప్పితో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో నాని చికిత్స తీసుకున్నారు. గుండె సంబంధిత పరీక్షలు చేయగా 3 కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో ఆయనకు కొద్దిసేపటి క్రితం బైపాస్ సర్జరీ పూర్తయింది. ఈ సమయంలో వైద్యులు కీలక సమాచారం ఇచ్చారు. గుడివాడలో నాని అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అటు వైద్యులు సైతం బైపాస్ తర్వాత నాని కోలుకుంటారని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, నానికి ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కూడా నానికి గుండె ఆపరేషన్ వచ్చే క్రితం మూసింది. ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆయనకి డాక్టర్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం దాదాపు 2 గంటల పాటు శ్రమించి 2 గంటల పాటు ఆపరేషన్ చేసి ఆయనకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. సో ఆయనకి ప్రధానంగా గుండెకి సంబంధించి 3 ద్వారాలు ఏవైతే మూసుకుపోయాయో వాటికి సంబంధించి బైపాస్ సర్జరీ చేసినట్టుగా అర్థమవుతుంది. అంతకుముందు ఆయన హైదరాబాద్ లోని ఏజీ ఆసుపత్రిలో 2 రోజుల పాటు ట్రీట్మెంట్ పొందారు. అక్కడ కంటే కూడా ముంబైలో ఉన్నటువంటి అక్కడ ఏజీ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల సూచనల మేరకు ముంబైకి రిఫర్ చేశారు. ముంబైలో ఉన్నటువంటి ఏషియన్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ టెక్నాలజీ హాస్పిటల్లో ఆయనకి కొద్దిసేపు క్రితం బైపాస్ సర్జరీ చేశారు. సో ఏదైతే కొంత ఉంది ఉన్నటి వరకు అని ఏదైతే వార్త వచ్చిందో దానికి చెక్ పెడుతూ అంతా సాఫీగా జరిగిపోయింది, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తూ డాక్టర్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం కూడా అధికారిక ప్రకటన చేసింది. సో ఏదైతే వైసీపీలో కొడాలి నానికి ఏదో జరిగిపోతుంది, కొడాలి నానికి ఆరోగ్యం విషమించింది అంటూ ఏదైతే ఆయన హేటర్స్ కానీ లేదంటే ఆయన వ్యతిరేకించే వ్యక్తులు ఏదైతే కొన్నాళ్ళుగా కొంత సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వాటన్నిటి కూడా చెక్ పడినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. నౌ హీ సేఫ్ అన్నట్లుగానే డాక్టర్లు అధికారిక ప్రకటన చేశారు కాబట్టి కొంత అవుట్ ఆఫ్ డేంజర్ అని స్పష్టంగా చెప్పారు. సో ఏజీ హాస్పిటల్లో చూసాం మనం, అంటే ఆయన ఇటీవల కాలంలో గత కొన్ని రోజులుగా అంటే 1 మంత్ నుంచి మనం చూసినట్లయితే కొంత సిక్ అవటం, తర్వాత గుండె సంబంధించిన వ్యాధి బాధపడుతున్నారు, ఆయన వాల్స్ మూసిపోయాయని చెప్పి ఆసుపత్రి గుంటూరు హైదరాబాద్ లో ఉన్న ఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ అవటం, అక్కడ లేదు ఇక్కడ కదా అక్కడ బెటర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎవరైతే బైపాస్ లో ప్రాముఖ్యత నైపుణ్యత ఉన్నదో ఆ డాక్టర్ పాండా దగ్గర చేస్తేనే అతనికి బెస్ట్ గా ఉంటుంది, మొదలు తిరిగి కోలుకుంటారని ఏదైతే రిఫర్ చేశారో దానికి అనుగుణంగానే అక్కడికి వెళ్ళి చేయించుకోవడం జరిగింది. సో కొడాలి నానికి సంబంధించి అయితే ఆయన హార్ట్ సంబంధించినటువంటి బైపాస్ సర్జరీకి సక్సెస్ఫుల్ విజయమైంది కాబట్టి ఆయన ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఆయన వైసీపీ కీలక నేతలు, లేదంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం కొంత హ్యాపీ మూడ్ లో ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.